పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22వ తారీఖు లెనిన్ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళకి ముక్కు కోసేశారు కోడి కత్తితోటి. అది కొంచెం సెన్సేషన్ అయినప్పుడు దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసాం. ఆ రోజు నుంచి పట్టణ పోలీస్ ఎస్ఐ అయినటువంటి మన శివనాగరాజు ఎస్ఐ వాళ్ళ టీం తోటి పరిశోధించి ఆ ముద్దాయిల్ని ఈరోజు పిలుట్ల జంక్షన్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే కంపా వెంకట్రావు అనే వ్యక్తి మన శ్రీనివాస కాలనీకి పిడుగురాళ్ళ శ్రీనివాస కాలనీకి సంబంధించిన వ్యక్తికి చెరుకూరి మరియమ్మ అనే ఆమెతోటి ఆమె లెనిన్కి సంబంధించిన ఫిర్యాదు ఆమె. వీళ్ళిద్దరికీ గత 9 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది. ఈమె చిన్న చిన్న విభేదాలతో వాళ్ళ భర్త నుంచి దూరం అయిపోయి 9 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటే ఆమెతో ఇతను అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే కలిసి జీవిస్తున్నాడు లెనిన్కి. కాకపోతే ఒక 4 నెలల నుంచి ఆమె ఇతని నుంచి దూరంగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న విభేదాలు వచ్చి ఆమె వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం కొనసాగిస్తుంది, నన్ను వదిలించుకోవాలని చూస్తుంది. ఈ విధంగా సెక్సువల్ జెలసీ వీళ్ళిద్దరి మధ్య పెరిగిపోయి ఆమెని ఆవేశంలో చంపాలనేటువంటి ఉద్దేశంతో ఇతను కంపా నగేష్, అతను బంధువు అయినటువంటి కంపా నగేష్ని వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ ప్రకారం కోడి కత్తి ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ముందుగానే సెక్యూర్ చేసుకొని దాన్ని తీసుకొని ఆమె చంపాలని ఉద్దేశంతో 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫిర్యాదు దగ్గరికి వెళ్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ నగేష్ అనే అతను ఆమె వెనక నుంచి చేతులు గట్టిగా పట్టుకున్నా ఇతను ఆ కోడి కత్తితోటి అతని మెడ మీద ఆమె ఆ చెరుకూరు మరియమ్మకి మెడ మీద గాయం చేసి చంపాలనే ప్లాన్ పెట్టి అటాక్ చేస్తాడు. దాంట్లో ఆ పెనుగునాట్లో ఆమె తప్పించుకుంటే రెండో వెయిట్ వచ్చేసరికి ఆమె ముక్కు మీద పడి ముక్కు పూర్తిగా కట్ అయిపోయినటువంటి విషయాన్ని అందరూ తెలుసు. దాని మీద మా గౌరవమైనటువంటి ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇమ్మీడియట్గా మాకు ఆదేశాలు ఇచ్చి ఆ ఇంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పిన దాని మీదట మన శివనాగరాజు ఎస్ఐ గారు టీం ఫామ్ చేసి వాళ్ళు ఈరోజు పిలుట్ల జంక్షన్లో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది.